ఒక 20-30 మంది నుంచి 100 మంది వరకు స్కూల్ బస్సులో ఉంటారు. సో అలాంటి వాళ్ళకు ఓపిక ఉండాలండి. సో ఓపిక లేని డ్రైవర్లను మనం పెట్టుకుంటే మన స్కూల్ యొక్క రిప్యుటేషన్ దెబ్బతింటది. సో ఇప్పుడు ఇంతకుముందు తేజస్ స్కూల్ చూసారు లైవ్ లోనే ఎంత ర్యాష్ గా చేసినాడు. నిన్న హార్న్ కొడుతూనే ఉన్నాను, అయినా పర్లే నువ్వేంద్రా నా వెహికల్ ఏంద్రా నీ కార్ ఏంది నా బస్ ఏంది ఎంత పెద్దగా ఉన్నా చూసినావా అనేటట్టు మొత్తం చూసాడు. మన ట్రాఫిక్ రాజా చూడండి, ఇక మంచిగా డ్రైవింగ్ రాజా మొబైల్ డ్రైవింగ్ చేస్తున్నాడు. మనం ఇప్పుడు ముందుకు వెళ్ళిన తర్వాత మనం పెట్రోల్ కొట్టించుకోవడం జరుగుతుంది. సో పెట్రోల్ కొట్టించుకొని మన ప్రయాణాన్ని మొదలు పెట్టాలి. ఒక 2000 రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని ఇప్పుడు మనము కడుపుకొండ బ్రిడ్జ్ ఎక్కడానికి వస్తున్నటువంటి చౌరస్తా వచ్చింది మనకు. సో ఈ ఏరియా తెలిసిన వాళ్ళు అయితే మీకు తెలిసే ఉంటది, కొందరు తెలియని వాళ్ళు మాత్రం కామెంట్ చేసి అడగండి, నేను చెప్తాను. సో మనం ఇప్పుడు ఈ బ్రిడ్జ్ తెలిసిన వాళ్ళు చెప్పండి. ఎవరో కానీ మంచిగా గట్ట మీద స్కేల్ పెట్టి కొలుస్తున్నారు. అదేమో మీటర్ అంటారు, గుర్తుకొస్తలేదు. లెవెల్ మీటరు. సంతు గారు ఒకసారి ఫోన్ చూసుకోండి ఎంతమంది. సో ఇంత మార్నింగ్ చూస్తున్నారు కదా, విటమిన్ డి కావాలనుకునేటోళ్ళు 5:30-6 గంటలకు లేస్తే సూర్యుని దగ్గర మనకు విటమిన్ డి ఫ్రీగా దొరుకుతుందండి. అలానే మనకు కూడా కొద్దిగా కార్కి చిన్న రిపేర్ ఉందండి, దానికి ఆ సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ చేపియాలి. కొద్దిగా డిస్టర్బెన్స్ కావచ్చు ఈసారి డ్రైవింగ్ లో. సెకండ్ అండి, మనం ఇప్పుడు కొద్దిగా పెట్రోల్ బంక్ కాడికి వెళ్ళిన తర్వాత కొన్ని సెట్టింగ్స్ చేద్దాము. మనకు ఏదో వీడియో ఓకే. సో అనుకుంటున్నాము. సో ఎంత వరకు వెళ్తుందో చూద్దాము. విజయవాడకు వెళ్ళే అవకాశం అయితే చాలా తక్కువ, కానీ అనుకుంటున్నాము మధ్యలోనే ఒకవేళ టైము మిగిలితే మాత్రం వెళ్ళి వస్తాము, లేదు అంటే మాత్రం రిటర్న్ అవుతాము. అందుకోసం మేము మార్నింగ్ బయలుదేరడం జరిగింది. చూసిన 7:30 అంటే మీకు ఇచ్చిన నేను నైట్ చెప్పాము షెడ్యూల్ చేసిన 7:30కు నేను బయలుదేరడం ఒక్క 1 మినిట్ లేట్ అయింది అంతే. ఆ 1 మినిట్ కూడా కరెక్ట్ ఇన్ టైంలో వచ్చాయి, కానీ అక్కడ నేను ఆపిన అక్కడ ఇసుక లారీ రావడము, ఈ దూర ఒకటి చెయ్యి పెట్రోల్ బంక్ కాడికి వచ్చినా మనం పెట్రోల్ కొట్టించుకోవాలి. కానీ పెట్రోల్ బంక్ కాడ అంతా బాగానే ఉంటాయి, కానీ పెట్రోల్ కానీ గాలి కొట్టడండి, అదే ఒకటి నాకు ఇబ్బంది అనిపించేది, గాలి అనేది కొడితే ప్రతి ఒక్కరు హ్యాపీ ఫీల్ అవుతారు. మన బట్టుపల్లి కడుపుకొండ కాడ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ హెచ్పి పెట్రోల్ బంక్. ఓ 1 సెకండ్, మనకి ఎందుకు ఫుల్ ఎందుకు రావట్లేదు అంటున్నాను. కొద్దిగా మనం సెట్టింగ్ చేంజ్ చేస్తామండి, ఏమవుతుందో తెలియదు. ఈ రోజు చాలా